బండి సంజయ్ గారు ఈ దేశ నాయకురాలు, భారతదేశ నాయకురాలే కాదు ప్రపంచ దేశ నాయకురాలుగా గుర్తింపు పొందినటువంటి స్వర్గశ్రీ ఇందిరాగాంధీ గారి గురించి, వారి పేరు మీద ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ అందరికీ ఇందిరమ్మ ఇల్లే చాలా అందరికి తెలుసు, కానీ ఇందిరమ్మ జాగా కూడా ఉంది, ఇందిరమ్మ స్థలము. మనము ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా, ఏ జిల్లాలోనైనా, ఏ తాలూకాలోనైనా ఒక మారుమూల గ్రామంలో కూడా మనము పోతే ఒక 70-80 ఏళ్ళ ఒక అవ్వనో తాతనో కాంగ్రెస్ కండువనో కాంగ్రెస్ జెండా కనబడితే ఒక అవ్వనో తాతనో పరిగెడుకుంటూ వచ్చి, బిడ్డ నేను ఉంటున్న ఇల్లు ఇందిరమ్మ ఇచ్చిన ఇళ్ళ జాగా ఉంది, ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు ఉంది, నేను ఆ ఇంట్లోనే ఉంటున్నా అని ఒక 70-80 100 వయసున్న, ఇప్పుడు 100 వయసు అంటే అప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే 70-80 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళందరూ కూడా, 70 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు కూడా చెప్తారు, ఎవరైనా చెప్తారు. అంటే కాంగ్రెసు ఇందిరమ్మ స్థలము, ఇందిరమ్మ ఇల్లు, ఇది చరిత్ర. ఇది బండి సంజయ్ గారి వయసు ఎంతో నాకు తెలియదు, ఎవరైనా చెప్తే కొంత. హరి ఆయన వయసు ఎంత, బండి సంజయ్ గారి వయసు ఎంత ఉంటుంది అనుకో, అటు ఇటు 57-60. సరే, నా వయసు 58. ఎవరిది అంటే నాకంటే చిన్నోడే ఇంకా. ఓకే, అది ఓకే. నేను బండి సంజయ్ గారిని ఏమంటున్నా అంటే, ఒక రాజకీయ పార్టీ ఒక పార్టీ మీద ఇంకో పార్టీ రాజకీయ విమర్శలు, ఏ పార్టీ ఉనికి వాళ్ళు కాపాడడానికి విమర్శలు సహజంగా ఏ పార్టీ అయినా ఉంటాయి. అది కాంగ్రెస్ మేము కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ. కానీ ఏదైనా కానీ ఇప్పుడు ఇందిరాగాంధీ గారి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మనం చిన్నపిల్లలం. బండి సంజయ్ గారు కానీ, జగ్గారెడ్డి కానీ, మన వయసు ఉన్న వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలం అప్పుడు. నేను అనుకుంటే అప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మన వయసు అట్లుంటుంది ఆ ఏజ్లో. ఇందిరాగాంధీ గారు ఈ రోజులలో మనం ఏంటంటే, ఇప్పుడు మనము జగ్గారెడ్డి మీటింగ్ పెట్టుకోవాలన్నా, బండి సంజయ్ పెట్టుకోవాలన్నా, ఇంకెవరన్నా మీటింగ్లు పెట్టుకోవాలంటే మనం లారీలు కట్టాలి, భోజనాలు ఏర్పాటు చేయాలి, వగేరా 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 చేయాలి. ఈ రోజులలో అయితే ఎనీ పొలిటికల్ పార్టీ, ఏ పార్టీ అయినా కానీ, దేశంలో ఉన్న ఏ పార్టీ అయినా కానీ ఎవరు ఆనాడు ఇందిరాగాంధీ గారి కాలంలో ఎవరు కూడా బండి కట్టకుండా స్వతంత్రంగా ఇందిరాగాంధీ గారు హైదరాబాద్ వస్తున్నారంటే హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామాలలో బండ్లు కట్టుకొని 3 రోజుల ముందు నిజాం కాలేజీకి ఇందిరాగాంధీ గారు వస్తున్నారంటే ఆ రోజులలో ఈ చుట్టుపక్కల గ్రామాలలో, ఆ రోజులు గ్రామాలే కదా, ఇప్పుడంటే అర్బనైజేషన్ అయిపోయింది, కానీ ఆ రోజులలో గ్రామాలే కాబట్టి చుట్టుపక్కల ఆ రోజులలో ఇన్ని వసతులు లేవు. ఎడ్ల బండ్లు కట్టుకొని 3 రోజులు సర్ది పెట్టుకొని వచ్చి నిజాం కాలేజీలో బస చేసేటోళ్ళు. 3 రోజుల కిందటే వచ్చేటోళ్ళు ఇందిరాగాంధీ గారు వస్తున్నారంటే. ఆ రోజు ఆమె సభకు వచ్చింది, ఒక నిజాం కాలేజ్ ఆ రోజులలో వచ్చింది అని అంటే 3 రోజుల ముందు ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చిన వ్యవస్థలో ఇందిరాగాంధీ గారు నాయకురాలు గారు. అందుకనే ముందే చెప్పిన, ఆమె మన భారతదేశ నాయకురాలు కాదు, ప్రపంచ దేశ నాయకురాలుగా వర్ణించబడ్డ చెప్పినటువంటి ఇందిరాగాంధీ గారు.
ప్రపంచ దేశాలే ఆమెను పొగిడిన సందర్భాలు. ఆ రోజు బహిరంగ సభలో వచ్చి ఇందిరాగాంధీ గారు ఏం మాట్లాడేవాళ్ళు, రోటీ కపడా మకాన్. ఆమె ఏమని తిట్టేది కాదు, ఆమె వచ్చి ఇదే చెప్పేది, ఈ దేశ్ కి జనతా కే లియే రోటీ కపడా మకాన్ జరూరత్ హై. ఈ దేశ ప్రజలకు కావాల్సింది రొట్టె, బట్ట, ఇల్లు, ఈ మూడు కావాలి అని ఆ రోజు ఇందిరాగాంధీ గారి యొక్క నినాదం. ఆమె ఆ మూడు మాటలు వినడానికే దేశంలో నలుమూలల నుంచి ప్రతి ఒక్క మానవుడు వచ్చేవారు ఆమె సభకు. అది ఇందిరాగాంధీ గారి యొక్క చరిత్ర. నేను బండి సంజయ్ గారికి ఏమంటున్నంటే, నీకు నీ పార్టీ, నీ బీజేపీ పార్టీ తెలంగాణలో బలంగా మీరు లేరు. మీరు గఫ్లత్లో 8, 5, 3, 4, 5 మొన్న 8 వచ్చిర్రు ఎంపీలు, అది గఫ్లత్లో వచ్చినాయి. మీకు 8 ఎంపీ సీట్లు తెలంగాణలో మీకు గఫ్లత్లు వచ్చినాయి. మీకు తెలంగాణ గడ్డ మీద బీజేపీ రాజకీయపరమైన ఉనికి లేదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకున్నా ఈ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ మధ్యలో పోటీ ఉంటుంది. వీళ్ళేం అనుమానం లేదు, దీంట్లో ఈ రెండు పార్టీల మధ్యలో పోటీ ఉంటుంది. కాబట్టి మీరు గఫ్లత్లో వచ్చిర్రు 8 పార్లమెంట్లు అనుకొని మళ్ళా గఫ్లత్లో పెరుగుతాయి అనుకుంటున్నారు, పెరిగాయి. మీరు ఏదో రకంగా మీ ఉనికిని కాపాడుకునే, తెలంగాణ గడ్డ మీద ఉనికిని కాపాడుకునే రాజకీయపరమైన మీరు ప్రకటనలు చేస్తున్నారు. కానీ నేను బండి సంజయ్ గారికి ఏం చెప్తున్నంటే, అసలు ఇందిరాగాంధీ గారి గురించి నీకు ఏం తెలుసుకోకుండా ఎందుకు మాట్లాడుతున్నావు? సెంట్రల్ మినిస్టర్ వీను